నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను హాసిని. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, మనం చూసుకుంటే ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భవించి చాన్నాళ్ళు అయింది. అలాగే ఇప్పుడు వారాహి యాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. దానికి అన్నవరం నుంచి నాంది పలుకుతూ పూజలు చేసి ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలా ఈ ప్లేస్ నుంచి భీమవరం వరకు చాలా ప్లేసెస్లో ఆగుతూ పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం ఇలా అన్ని కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల ప్రజలకి ఏం అందించాలనుకుంటున్నారంటారు? ప్రజలకు కాదు, తను అన్నవరం నుంచి ఎందుకు ప్రారంభించారంటే అన్నవరం చాలా విశిష్టమైన స్థలం, దాని మంచి స్థల పురాణం ఉంది. అది ఆయన అంటే ఆ సత్యనారాయణ స్వామిని నమ్ముకుంటూ ఆయన సత్యవ్రతం చేసినట్టయితే, అంటే రాజకీయాల్లో సత్యవ్రతం ఏమిటి, చెప్పింది చేయడం. అది ఉండదు రాజకీయాల్లో, చెప్పింది ఎవరూ చేయరు. కానీ చెప్పింది నేను చేస్తాను అని పెట్టుకుంటే మాత్రం ఎవరైనా ఒక నిజం చెప్తున్నప్పుడు ఆ ఫేస్లో మంచి గ్లో ఉంటుంది. అబద్ధం చెప్తున్నప్పుడు పోల్ చేసుకుంటారు, ఎలా అంటారు, ఏదో అంటారు, తడబడతారు, ఉంటాయి మాట. కానీ నిజం చెప్పేవాడు శక్తివంతుడు, బలవంతుడు. అది అందువల్ల అక్కడి నుంచి మొదలు పెట్టడం ఆయనకి శుభారంభం అని ఎవరో చెప్పుంటారు. అలా మొదలుపెట్టాడు. అక్కడి నుంచి భీమవరం వరకు వెళ్తారన్నమాట. ఇక్కడ సాయంత్రం కత్తిపూడిలో ఎక్కడో ఒక సభ పెడుతున్నారు, భారీ బహిరంగ సభ. ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే, ఈ గోదావరి జిల్లాల్లో వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నా ఆలోచన అది. ఎందుకంటే మన కుటుంబంలోకి వెళ్తే మనకున్న ఆదరణ వేరు కదా. అందువల్ల అంటే స్టార్ట్ విత్ ఎ గుడ్ టేక్ ఆఫ్, అంటే మన ఫ్లైట్ ఎలాగెళ్తుంది అనే విషయం టేక్ ఆఫ్ని బట్టి చెప్పేవచ్చు అన్నమాట. అలాగా ఈ స్టార్ట్ విత్ గుడ్ టేక్ ఆఫ్ అన్నమాట. ఆయనకి స్వాగతం చెప్పేటువంటి వాళ్ళ సామాజిక వర్గాల వారు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, ప్రజలు కానీ కొంచెం బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే గుడ్ స్టార్ట్, అంటే ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ సాయంత్రం మీటింగులో మాత్రం రాబోయే రోజుల్లో విద్యార్థుల్ని ఏ విధంగా అంటే మౌల్డ్ చేస్తారన్నది ఉంటుంది. అంటే విద్యార్థులను మౌల్డ్ చేయడం అంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ముందు పెడతారన్నమాట. ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ పెడతారంటే, సత్యానాదేళ్ళ వచ్చి మనకి కంప్యూటర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి స్కిల్స్ లేవు, ముందు స్కిల్ డెవలప్మెంట్ పెట్టండి అని అప్పుడు చెప్పారన్నమాట. అప్పుడే వాళ్ళు ప్లాన్ చేసుకొని చంద్రబాబు నాయుడు ఏదో స్థాపిద్దాం అనుకున్నాడు. ఈలోగా ఎలక్షన్స్ వచ్చాయి, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా అమ్మ ఒడిలోనే ఉన్నాం మనం, కాలేజీలకు వెళ్ళే స్థాయిలో లేవు. అమ్మ ఒడిదే ఆగిపోయింది అది. ఇప్పుడు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, పరిశ్రమలు. ఇక్కడ పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అలాగే వెళ్ళి ఆ దావోస్ వెళ్ళారంటే 10 పరిశ్రమలు, అమెరికా వెళ్ళారంటే 3 పరిశ్రమలు. మనకి ఆంధ్రాలో మనం తిప్పికొట్టిన పరిశ్రమలు అన్నీ ఇక్కడికి వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీస్ తీసుకున్న, లల్లు మాల్ అని చెప్పేసి 5 కిలోమీటర్ల మేరకు ఒక పెద్ద వ్యాపార కూడలి పెడదాం అనుకున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ స్థలానికి మాకు డబ్బు ఇవ్వాలి, డబ్బు ఇవ్వకపోతే మేము పెట్టం అన్నారన్నమాట. అది కాదండి, మాకు 5,000 మంది ఎంప్లాయీస్ని మేము తీసుకుంటామంటే మీరు ఎంప్లాయీస్ని తీసుకోండి, మానేయండి, మాకు డబ్బు మాకు కట్టేయాల్సింది. అంటే ఏ పరిశ్రమ అలా ఉండదన్నమాట. స్థలం లీజుకి ఇస్తారు, వాళ్ళకి వీళ్ళకి ఏదో ఇద్దరు కూర్చొని పర్సంటేజీ మాట్లాడుకుంటారన్నమాట. అంతేగాని స్థలం లీజుకి ఇస్తే, మనం బీచ్లో ఒక స్థలం లీజుకి ఇచ్చారు, ₹1 కోటి ఉంటుంది ఎకరం, లేదా 2 కోట్లు ఉంటుంది. 2 కోట్లు ఎక్కడ ఇస్తారు? ఆ స్థలంలో వ్యాపారం చేసుకున్నందుకు మీకెంత పర్సంటేజీ, మాకెంత పర్సంటేజీ అనుకుంటారన్నమాట. అలా వెళ్ళిపోయాయి. అదేం కాకుండా నేను పరిశ్రమలు తెస్తాను, ఎలా తెస్తానంటే ఇలా తెస్తానని చెప్తాడు. మూడోది, ఆ వైద్య మీద మొదటి నుంచి కూడా దృష్టి పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం దగ్గర ఉద్దానం అని ఒకటి ఉంది. అది చాలా నెగ్లెక్టెడ్ విలేజ్ అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కిడ్నీలు పోయి ఉన్నాయి, వికలాంగులు కిడ్నీలు పోయి ఉన్నాయన్నమాట. ఆయన దృష్టి అంతా అక్కడే ఉంది. వాళ్ళ కోసం ఒక హాస్పిటల్ పవన్ కళ్యాణ్ కట్టించాడు. అది చాలదు.
మిగతా డబ్బు కావాలంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న సంపద చాలదు. అది కేవలం గవర్నమెంట్ లాంటి సంస్థే పెట్టుకోగలదు, కానీ వ్యక్తిగతంగా ఎవరు వాళ్ళకి వైద్యం చేయించలేరు అన్నమాట. అట్లాంటి వైద్యం విషయంలో కొత్త పొత్తలు తొక్కుతాడు. నా అంతనాకేంటంటే ఇప్పుడు మాట్లాడితే కేఏ పాలు ఇన్ని లక్షల కోట్లు తెస్తాను, అన్ని కోట్లు తెస్తా అంటారు కదా, అంతేం లేదు. ఒక చారిటీగా అడుగుతారన్నమాట. ఉద్దానం ఉంది, ఇంతమంది కిడ్నీలు పోయాయి, మీకు పుణ్యం ఉంటుంది, మీరు ఏమన్నా చారిటీగా కొంచెం సంస్థకి హెల్ప్ చేస్తే చేయండి అంటారు కదా. అట్లాగా చేసుకోవచ్చు, దానికి ఉంది. వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు, మనం కూడా వాళ్ళకి ఇవ్వచ్చు ఆపద కాలంలో. ఇట్లాంటివన్నీ ఆయన తాలూకు అంటే మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన విషయాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థమయ్యేలా చెప్తాడు. రెండు, తన చుట్టూ మూగున్నటువంటి లక్షలాది మంది జనాల్ని ఓటర్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. జేజేలు చూస్తుంటే ఆకాశానికి అంటుతున్నాయి, ఓట్లు చూస్తే పట్టం లేదు. మళ్ళీ ఇలాగ అప్పటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా మనకి ఎదురైనట్టయితే చాలా బాధపడతారు. పవన్ కళ్యాణ్ కాదు, ఆయన నమ్ముకున్న వాళ్ళు బాధపడతారు. ఆయన నమ్ముకొని 9 సంవత్సరాలు బట్టి ఉన్నారు. మరి వాళ్ళకి ఏదో కావాలి కదా, వాళ్ళకి జీవనోపాధి కావాలి కదా. ఎంతకైనా ఆయన డబ్బు ఇవ్వకపోయినా సరే ఆ జీవనోపాధి ఏదో ఉన్నట్టు ఏదో పనో పాటో చేసుకుంటే దాని కుటుంబాన్ని పోషిస్తారన్నమాట. సో ఈసారి మాత్రం డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి చాలా మంచి ప్లేస్ ఉంటుంది. ఏదో పొడి చేస్తారని నేను చెప్పను, కానీ నిజమైన నిజాయితీ గల నాయకుడిగా ప్రజల్లో మంచి పేరు ఉంది. ఆ పేరును ఉపయోగించుకుంటాడన్నమాట. ఒకవేళ పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు కలిసినట్టయితే గెలిచినా గెలవచ్చు, ఏది మనం చెప్పలేము. కానీ గెలిచినా సరే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి. ప్రజల తాలూకు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కూడా చాలా ఎక్కువైపోయిందన్నమాట. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఓటేసినట్టయితే అడుక్కు తినడమే అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. తెలివైన వాళ్ళమ్మ, మనకంటే వాళ్ళు. వారాహి యాత్ర వల్ల వైఎస్ఆర్సీపీకి ఏమైనా ప్రమాదం ఉందంటారా? ప్రమాదం ఏముందమ్మా, ఏముంది. వారాహి యాత్ర అంటే, వారాహి అంటే రక్తదాహం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళని దునిమే దేవత వారాహి. లలితలో చెప్తారన్నమాట. ఆ వారాహి అంటే దుర్మార్గం. ఎవరు పైశాచిక ఆనందం ఎవరు పొందుతారు, ఎవరు రక్తదాహం ఉంటుంది, అలాంటి వాళ్ళని మాత్రం లేపేస్తుంది అన్నమాట. అదే చేయబోతుంది రేపు. ఎందుకంటే అదేనా భయం ఉంటే భయం ఉండొచ్చు. అయితే వీటన్నిటికంటే ముందు ఆయన ఒక సినిమాకి 100 కోట్లు తీసుకునేవాడు. ఈ రాజకీయాల్లోకి వచ్చాడంటే ఆ తలరాత ఎవరు, మీరు రాసుకోరు, ఆయన రాసుకోరు, విధి రాస్తుందన్నమాట. సరే, ఏం జరగవలసి ఉంటే అది జరుగుతుంది. రాజకీయాల్లోకి వచ్చాడు, అష్ట కష్టాలు పడుతున్నాడు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ బోధనలు లేక, బొట్లు లేక, రాత్రి నిద్ర లేకుండా ఎక్కడ ఎవడు తిరగబడతాడో చంపేస్తాడో భయంతో తిరుగుతున్నాడు. డెఫినెట్గా ఆయన భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడైతే ఆయనకి మంచి బలము, మంచి సపోర్ట్ ఉందో ఆ ప్రజలు ప్రాణాలు ఇచ్చేస్తారన్నమాట. ఎవరికైనా అదే చేశారు కదా. అల్లూరు సీతారామరాజు మాత్రం మరి అడవి ప్రజలే కదా ఆయన కాపాడుకుంటూ వెళ్ళారు. ఒంటరి ప్రాణం ఏం చేయలేదు కదా. మీకు నేను ప్రాణం ఇస్తాను, నాకు మీరు ప్రాణాలు అడ్డు పెట్టండి అని చెప్పుకుంటారు నాయకులు ఎవరైనా. ఆయనే మా పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తాడు. ప్రమాదాలు వాటిల్లవని అనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరైనా ఒకవేళ పొరపాటున పవన్ కళ్యాణ్ని కొట్టారంటే అని గెలిచేస్తాడు. మీకు అర్థమైందా? కొట్టారంటే ఆ రక్తంతో ప్రచారం చేస్తారు, గెలిచేస్తాడు. ఎందుకంటే జనంలో సింపతి అన్నది ఒక ఓవర్ నైట్ మారిపోద్ది అన్నమాట. ఎందుకు వచ్చిన కష్టాలు ఏంటి, పోనీ ఒకసారి చూద్దాం. ఆ జనం ఎప్పుడు పాపం ఆ సింపతి ఎప్పుడు ఉంది. నీకు తెలుసా, నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీ రామారావు గారిని ఓడించినప్పుడు ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపరేషన్ చేసుకొని ఈ లక్ష్మీపార్వతిని వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళి లుంగీ పంచి కట్టుకున్నాడు. ఇదిగో ఆపరేషన్ చేయించుకున్నాను, ఇంకా బెడ్ మేంచి కూడా లేవలేదు. ఇటువంటి సమయంలో నేను ఆపరేషన్ చేయించుకుని వచ్చేసరికి నా సీట్ లాక్కున్నాడు, వీడిని ద్రోహి అని ఆయన తిట్టాడు. ఎవరిని? మన
నాదెండ్ల భాస్కర్ రావుని అందరికి సింపతి వస్తుంది ఎవరికైనా సరే. అందువల్ల నాకు తెలిసి అంటే నా అంచనా ప్రకారం మన పవన్ కళ్యాణ్కి ఏ విధమైన ప్రమాదం జరగదని నేను నిస్సందేహంగా చెప్తున్నా. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.